మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బీవీ మోహన్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బీవీ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏంటి? యామిని, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన దాదాపు 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎమ్మిగనూరు ఉప ఎన్నికల సమయంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం ఉంది. దాంతో పాటు జాండీస్ కూడా అటాక్ కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఎన్నికల్లో ఉన్న సమయంలోనే దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఆ తర్వాత మరీ వచ్చి ఎన్నికల్లో వెహికల్ పైనే స్ట్రెచ్చర్ పైన ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. భువనేశ్వరి, బాలకృష్ణ వీళ్ళందరితోనూ చిన్న వయసు నుంచే వాళ్ళతో మంచి సంబంధాలు, మంచి సాన్నిహిత్యం, వాటితో చిన్న పిల్లలాగా వారిని ఆడించిన సందర్భాలు ఉన్నాయి. దీంతోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బీవీ మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానిస్తారు. భువనేశ్వరిని ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయమని కోరినప్పటికీ కేవలం బీవీ మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనపై ఉన్న అభిమానం కారణంగానే ఆమె ఎమ్మిగనూరులో ప్రచారం చేసేందుకు రాలేనని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ కుటుంబానికి ఎంత సాన్నిహిత్యం ఉందనేది ఈ సంఘటన తెలుస్తుంది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు డాక్టర్ గా ఉన్నారు. ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఆ ప్రచారం క్రమంలోనే అంటే ప్రచారం ఉధృతంగా సాగుతున్న దశలో ఆయన అనారోగ్యానికి గురైతే హైదరాబాద్ తీసుకువెళ్లారు. హైదరాబాద్ కు వెళ్లేందుకు కూడా ఆయన నిరాకరించారు. ఎన్నికలు అయిన తర్వాతనే చికిత్స తీసుకుంటానన్నప్పటికీ అతి కష్టం మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి మరీ నిష్ఠూరం కావడం, వెళ్ళకపోతే హాస్పిటల్కి వెళ్ళకపోతే నేను ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళిపోతానని మరీ బెదిరించి ఆయన్ను ఆసుపత్రికి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 10 రోజులు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుని మరి ఎన్నికలు వచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎన్నికలు అవగానే మరి హైదరాబాద్కి వెళ్లారు. అప్పటికే పరిస్థితి మరి అనారోగ్యకరంగా ఉంది. ఆ తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్లో ఆయన సుదీర్ఘకాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్నటి వరకు కూడా ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. చంద్రబాబు వంటి ప్రముఖ నేతలు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఆయన కుమారుడు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కుమారుడు, భార్య అక్కడే ఉన్నారు. ఆయన ఎమ్మిగనూరు అభివృద్ధిలో బీవీ మోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. 25 సంవత్సరాల పాటు ఎమ్మిగనూరు ప్రజలకు ఆయన ఎనలేని సేవ చేశారు. ఎమ్మిగనూరులో ఉన్న ప్రతి అభివృద్ధిలో బీవీ మోహన్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఎమ్మిగనూరు ప్రజలు బీవీ మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానిస్తారు. రైట్ చంద్రశేఖర్.